యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఒకవేళ మన ముగ్గురు కలిసిన్నామంటే జీవితమంతా భీమును పటిష్టంగా వ్యతిరేకించగలుగుతాం. అవును. ఒకవేళ నువ్వు మాకు తోడుంటే గట్టిగా చెప్పు, భీమ్కు సహకరించి నేను చాలా పెద్ద పాపం చేశాను అని చెప్పు. ఒక్కసారి గట్టిగా చెప్పు, నువ్వు పెద్ద పాపం చేశావని. అప్పుడు మేము నమ్ముతాం నువ్వు మాకు తోడుగా ఉన్నావని. అవును, చెప్పు. నిన్నే చెప్పు. నీ వల్ల పాపం జరిగిందని చెప్పు. త్వరగా చెప్పు. మౌనంగా ఎందుకున్నావో చెప్పు. మౌనంగా ఎందుకున్నావో చెప్పు. నిన్నే అడుగుతున్నా, చెప్పు. నిన్నే చెప్పు జనార్దన్, చెప్పు. అవును, నా వల్ల తప్పు జరిగింది, నేను భీమ్కి సహకరించాను. 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 చెప్పండి, ఇంకా చెప్పాలా? వద్దు, ఇది చాలు. మనోహరన్న, కొంతమంది బుర్రలో చెత్త నిండిపోయినట్టుంది. ఎంత వివరించినా సరే అర్థం చేసుకోరు. ఏ నందు, ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఏ జనార్దన్, ఎక్కువగా ఏం మాట్లాడుతున్నాడు? నందు చెప్పింది పూర్తిగా నిజమే. అసలు మేమేమనుకున్నామంటే కనీసం నువ్వైనా పూర్తిగా మారిపోయావని. కానీ లేదు, అది అబద్ధం. అయినా ఎప్పుడు చెత్తెలా మారుతుందని? చెత్త ఎప్పుడు చెత్తలానే ఉంటుంది కదా. మీ ఇద్దరు ఎముకలు వెరగొట్టలేదో నా పేరు కూడా జనార్దనే కాదు. ఇక్కడే ఉండండి. ఆగండి. మీరందరూ ఇలా చెయ్యకండి. మేనేజర్ గారు, మీరు అసలు మీకేమైంది? పాపాలకు శిక్ష. ఆర్తి ఎప్పుడు నన్ను అన్నయ్య అని పిలిచేది. నేను తన మీదే నిందలేశాను. డబ్బు మీదున్న ఆశతో, నా ఉద్యోగం పోకూడదన్న దురాశతో ఈరోజు అదే బాస్ నన్ను ఇలా కొట్టి బయటకు గెంటేశాడు. నేను అర్థం చేసుకోగలను. నిజానికి మనిద్దరి విషయంలో జరిగింది ఒక్కటే. అందుకే ఇప్పుడు ఈ పోరాటం మీ ఇద్దరిది. మీరన్నది నిజమే. ఈ పోరాటం మనిద్దరిది. అలాగే నేను డేవిడ్ సార్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాను. ఇది ఇంకా చాలా మంచిది. ఇక ఈ పోరాటంలో మనం ఖచ్చితంగా గెలుస్తాం. నేను ఈ విషయం తొందరలోనే దామ్నే గారికి కూడా చెప్తాను. చూడండి మేనేజర్ గారు, మీకు ప్రమాదం ఏర్పడొచ్చు. అందుకే డేవిడ్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ముందు మీరు మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి. రామ్జీ, నేను రాత్రంతా నొప్పితో బాధపడ్డాను, ఆలోచించాను. ఇక ఆ తర్వాతే పొద్దున్నే నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నాకు ఎవ్వరి భయం లేదు. అయినా కూడా నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఆంగ్లేయుల కోసం చాలా పనిచేశాను. ఇప్పుడు నా దేశం కోసం, నా వాళ్ళ కోసం పనిచేస్తాను. ఒకవేళ మీకు ఒప్పనిపిస్తే కొన్ని రోజులు మీరు మా దగ్గరే ఉండండి. ఇది నేను దీనికోసమే ఎదురు చూస్తున్నాను. నేను లేనా చాకరీ చేయడానికి?
ఇప్పుడు నేను ఇతని కోసం కూడా వంట వండుతూ ఉంటాను. ఏం తింటారో అది కూడా చెప్పేసేయండి. ఇంట్లో విందు ఏర్పాటు చేస్తాను. మీరు ఇవిడ మాటలను అస్సలు పట్టించుకోకండి. మీరు రండి, ఇక్కడ కూర్చోండి. రండి 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 రండి. ఇంకొకరిని తీసుకొచ్చారు. తనకు కూడా వంట వండాలి. ఇప్పుడు తనకు వంట వండాలి, తను ఉండడానికి ఏర్పాట్లు చెయ్యాలి. అసలు వీళ్ళంతా కలిసి ఒక పని చేయొచ్చు కదా, ధర్మశాల తెరవచ్చు కదా. జీజాబాయ్, ఏదేదో వాగకు. ఆ ఆంగ్లేయుడు మనిషి వచ్చాడు కదా, తను ఆర్తి కోసమే వచ్చాడు. తన గురించి ఆమె చూసుకుంటుంది. నిన్నటి దాకా నాకేమనిపించిందంటే, నువ్వు మన జాతిలో ఎలాంటి వాళ్లలో ఒకదానివంటే వాళ్ళు అనుకుంటారు మా జీవితంలో ఏదో ఒకలా గడిచిపోతుందిలే అని. కానీ నువ్వు దామ్నే గారి సభకు వెళ్ళడానికి సిద్ధపడినప్పుడు అప్పుడు నాకు అనిపించింది నువ్వు కూడా నీ జీవితాన్ని చక్కగా గడపాలనుకుంటున్నావని, మంచిగా బతకాలనుకుంటున్నావని. తేడా కేవలం ఒక్కటే, భీమ్ చూపించిన పద్ధతిని పాటించకూడదు. తను చెప్పింది ఏదైనా వినాలనుకోవడం లేదు. భీమ్ భావాలతో ఉన్న నీ వ్యక్తిగత శత్రుత్వాన్ని బహుశా మానవ జాతి, రాబోయే తరాలు, భవిష్యత్ క్షమించగలదేమో. భీమ్ భావాలతో నీకున్న శత్రుత్వం అది ఏ మాత్రం క్షమించడానికి వీల్లేనిదే. పప్పప్పా, ఎంత మాట్లాడతారు మీరు? అలుపు రావట్లేదా మీకు? అయినా దయచేసి మీరు నాకు చెప్పకండి, మీకు దండం పెడతాను. నేను ప్రతి ఒక్కరి మాట వింటాను. చివరికి నా శత్రువులది కూడా నేను వింటాను. ఆ పెద్ద జాతి వాళ్ళు చెప్పింది కూడా. కేవలం మీ గారాల భీమ్ చెప్పిన మాట నేను వినను. ఇక చాలా. ఆ ఆర్తి ఉందే తను డేవిడ్ మనిషిని చూసుకుంటే మంచిదే కదా. ఇక మీరు గుర్తు పెట్టుకోండి వదినా, ఎవరైనా వచ్చి నాకిలా చెప్పకూడదు, జీజాబాయ్ తన కోసం కూడా వంట చెయ్యి అని. జీజాబాయ్, విషయం తిండి గురించి కాదు. విషయం ఏంటంటే, నీ కళ్ళ ముందు స్వార్థమనే ఏ తెర ఉందో దాన్ని తొలగించుకో. ఆ తెర తొలగిపోనంత వరకు, అంతవరకు నీకు ఏది స్పష్టంగా కనిపించదు. ఇక ఇందులో నేను గాని భీమ్ గాని నీకు సహాయం చేయలేను. కేవలం ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఆలస్యం కాకూడదు. ఆనంద్ బావా, అక్క, మీ ఇద్దరు స్టేషన్కి ఎందుకు రాలేదని నేను అడగడానికి రాలేదు. అలాగే నేనేమీ పట్టించుకోను కూడా. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, అసలు మీ ఇద్దరికి ఏమైంది? ఏదైనా విషయంలో మీరు మా మీద కోపంగా ఉన్నారా? లేకపోతే మా అందరి వల్ల ఏదైనా తప్పు జరిగిందా? నువ్వు సంపాదించడం ఎంత అవసరమో నేను సంపాదించడం కూడా అంతే అవసరం. నా ఆరోగ్యం చెడిపోతుంది. నేను ఖరీదైన మందులు వాడాలని డాక్టర్ చెప్పాడు. భీమ్ ఇంకా రమాలకు వ్యతిరేకంగా వెళ్ళడం కాదు, కేవలం మన అవసరాలు వేరే, అంతే. ఇది వాళ్ళిద్దరికీ చెప్పలేం. మీ ఇద్దరు ఏదో ఒకటి చెప్పండి. చూడు రమా, భీమ్ పద్ధతి నాకు ఎప్పటికీ అర్థం కాదు. నేను ఇంకా లక్ష్మి మాకు నచ్చినట్టు బతకాలనుకుంటున్నాం. 2 మాటల్లో సమాధానం చెప్పాను. నువ్వు వెళ్ళి భీమ్కి చెప్పు. ఆనంద్ బావా, మీరెందుకలా అంటున్నారు? రమా, చూడు, మాకిలా చెప్పడం అస్సలు నచ్చడం లేదు, సరేనా? ఇక నువ్వు వెళ్ళు. వెళ్ళు.
లక్ష్మి, నేను 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 ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు నేను రమ్మతో ఇంత కఠినంగా మాట్లాడతానని. తనకెంత బాధ అనిపించుంటుందో కదా. లక్ష్మి, నేను కూడా కల్లో ఎప్పుడూ అనుకోలేదు నేను భీమ్కు సహకరించలేనని. అది చాలక వాడి గురించి ఎలా అంటానని. అయినా ఏం పర్వాలేదు లక్ష్మి, ఈ విషయం నేను వాడి దగ్గరే నేర్చుకున్నాను. ఏది ఒప్పు అనిపిస్తుందో దాన్ని చేయడమే మంచిదని. ఇక నేను అదే చేస్తున్నాను. డేవిడ్ మనిషే తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే తను అరెస్ట్ అవ్వడం ఖాయం. నేనిప్పుడే మాట్లాడతాను. కాసేపట్లో డేవిడ్ ఓచల వెనుకుంటాడు. దామ్నే గారు, నాకేమనిపిస్తోందంటే ఈ సమయంలో డేవిడ్ గారికి శిక్ష వేయించడం కన్నా ముఖ్యమైనది ఏంటంటే ఆయనతో ఇది అంగీకరించేలా చేయడం. ఈ బిడ్డకు తండ్రి తనే అని, అలాగే ఆర్తి గారికి తన భార్యగా హక్కు కూడా లభించాలి కదా. ఏమైంది మీకు? నేను ఈ పోరాటం డేవిడ్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికో లేదా ఏదో అత్యాశతోనూ చేయడం లేదు. నాకు నా బిడ్డకు హక్కు ఇప్పించాలనుంది, తనకు తండ్రి పేరు ఇప్పించడం. కానీ ఇప్పుడు తన తండ్రి అరెస్ట్ అవుతాడు. అసలు ఈ పోరాటం ఫలితం ఎలా ఉంటుందో ఏమో, ఏం లభిస్తుందో, అలాగే నేనేం కోల్పోతాను. అందుకనే చెప్తుంటారు అయిన వాళ్లతో పోరాటం చాలా కష్టంగా ఉంటుందని. ఇక ప్రతి పోరాటం కేవలం శత్రువులతోనే సాగదు. ఎందుకంటే ఈ పోరాటంలో కేవలం గెలుపే లభించదు, ఎన్నెన్నో కోల్పోవాల్సి వస్తుంది కూడా. అందుకే ఒకవేళ ఎవరినైనా అయిన వాళ్ళు అనుకుంటే వాళ్లతో పోరాడడానికి కఠినంగా మారాల్సి ఉంటుంది, ఏకాగ్రతతో పోరాడాల్సి ఉంటుంది. అలాగే దాంతోపాటు ఇలా ఆశించడం కూడా జరుగుతుంది, వీలైనంత త్వరగా ఈ పోరాటానికి ఒక మంచి ఫలితం రావాలని, అందరికీ మంచే జరగాలని. దామ్నే గారు చెప్పింది నిజమే. చూడండి ఆర్తి గారు, ఈ పోరాటంలో మీవి రెండు పాత్రలు. ఒకరు ఏ స్త్రీ అంటే తను డేవిడ్ గారి చేతిలో మోసపోయింది, ఇంకొకరు ఏ స్త్రీ అంటే తనిప్పుడు తల్లి కాబోతోంది. ఒకరు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలి, అలాగే ఇంకొకరు తన బాధ్యతల్ని కూడా పాటించాల్సి ఉంటుంది. ఇక ఈ రెండు కూడా మీరే పోషించాల్సి ఉంటుంది ఆర్తి గారు. నేను ప్రయత్నం చేస్తాను. అయిన వాళ్లతో పోరాటం చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఈ పోరాటంలో కేవలం గెలిపే లభించదు, ఎన్నెన్నో కోల్పోవాల్సి ఉంటుంది. అందుకే ఒకవేళ ఎవరినైనా అయిన వాళ్ళు అనుకుంటే వాళ్లతో పోరాడడానికి కఠినంగా మారాల్సి ఉంటుంది. ఈ పోరాటంలో మీవి రెండు పాత్రలు. ఒకరు ఏ స్త్రీ అంటే తను డేవిడ్ గారి చేతిలో మోసపోయింది, ఇంకొకరు ఏ స్త్రీ అంటే తనిప్పుడు తల్లి కాబోతోంది. ఒకరు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలి, అలాగే ఇంకొకరు తన బాధ్యతల్ని కూడా పాటించాలి. ఇక ఈ రెండు కూడా మీరే పోషించాల్సి ఉంటుంది ఆర్తి గారు. తీసుకోండి, ఈ కషాయం తాగండి, నొప్పి కొంచెం తగ్గిపోతుంది. తగ్గిపోతుందా? ఏం తగ్గిపోదు. అసలు ఇది ఒక కొత్త రకమైన నొప్పికి ప్రారంభం అంతే. ఎవరైనా భీమ్ ఇంకా రమకు దగ్గరయ్యారో
వాళ్ళ జీవితం ఎలాగూ నాశనం అయిపోతుంది. ఇదిగో దీన్నే అంటారు కూర్చున్న కొమ్ముని నరుక్కోవడము అని. ఎంతో చక్కగా పెద్ద అధికారి దగ్గర పని చేసుకుంటూ ఉండేవాడు. హాయిగా తన బతుకుతున్నాడు. ఇప్పుడు చూడు ఎలా తయారయ్యి ఇక్కడ కూర్చున్నాడు. అయినా కోపంలో ఒకవేళ యజమాని 2-3 దెబ్బలు కొట్టినా కూడా పని వదిలేస్తావా? పెద్ద మూర్ఖుల్లా ఉన్నాడు. ఇందులో మూర్ఖత్వం ఏముంది? తను మంచి చేశారు. పని చేసేవారు, దాసుడు కాదు. అయినా అలాంటి యజమాని దగ్గర పనిచేయడం వల్ల ఎవ్వరూ సంతోషంగా ఉండలేరు. మనమందరం డబ్బెందుకు సంపాదిస్తాం? సంతోషంగా ఉండడానికే కదా. అవును, ఇప్పుడు ఇతను జీవితమంతా సంతోషంగా ఉంటాడు. భీమరావు ప్రవచనాలు, అలాగే రమా ఇచ్చే ఈ వనమూలికలతో. హితేష్ బాబాయ్, రమాగారు, మీరు వీళ్ళిద్దరి మాటలు పట్టించుకోకండి. వీళ్ళంతా కూడా అదే అపోహకు బలయ్యారు. అదే అపోహ వల్ల నేను ఇంతగా గాయపడి దెబ్బలు తిని అవమానపడి బయటకొచ్చాను. ఇవ్వు, ఆ మంది ఇవ్వు. చూడండి, అయినా నేను చాలా చిన్నవాణ్ణి. నా మాట ఎవరు వింటారు? నా మాటలు ఎవరు నమ్ముతారు? అయినా నేను కోరుకుంటున్నాను నా మాట అందరూ వినాలని. మనం ఆ తెల్లవాళ్లకు వ్యతిరేకంగా పోరాడాలి. కానీ మన దేశంలోనే నివసిస్తున్న చిన్న జాతి వాళ్లకు వ్యతిరేకంగా కాదు. అరే ఆర్తి చెల్లమ్మ, దామ్నగర్తో మాట్లాడారా? మాట్లాడాను. ఇక ఆయన ఏం చెప్పారంటే, ఇప్పుడు మన దగ్గర ఎన్ని కాగితాలున్నాయో డేవిడ్ సార్ మీద కేసు పెట్టడానికి అవి సరిపోతాయన్నారు. ఇది మనందరి గెలుపు. ఈ పోరాటం కేవలం గెలుపు వరకే కాదు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక నాకు ఆ నిర్ణయంలో మీ అందరి సహకారం కావాలి. అందరిది. ఎలాంటి నిర్ణయం ఆర్తి? ఏంటంటే, నా కోరిక ఏంటంటే, నా బిడ్డ కూడా ఒక సాధారణ బిడ్డలాగే పుట్టాలని, తండ్రి పేరు దక్కాలి. ఆ పోరాటం వేరు. ఇక మిగతా తల్లులు తమ బిడ్డల కోసం ఏమేం చేస్తారో అవన్నీ కూడా మీరందరూ కలిసి నా బిడ్డ కోసం చేయాలని. మీరు మంచి నిర్ణయమే తీసుకున్నారు. నేను సంతోషంగా అయితే లేను, కానీ నేను నా బిడ్డ క్షేమం కోసం నా కోరిక ఏంటంటే, ఈరోజు సాయంత్రం మన అందరం కలిసి సంతోషాలు జరుపుకోవాలని, నాకు శ్రీమంతం జరగాలని, నేను తల్లిని కాబోతున్నానని అనుభూతిని ఆస్వాదించాలి. ఏయ్, చాలా ఎక్కువైంది. ఏ శోభా, నీ చెల్లెల్ని ఇక్కడి నుంచి పంపించు. ఇక్కడ ఆంగ్లేయుల అధికారితో పోరాడుతుంది. మీ ముందు నుంచే భయపడుతున్నావు. అసలు ఆంగ్లేయులు మనల్ని ఎప్పుడు అంతం చేస్తారో ఏమో. ఇక ఈమె సంతోషాలు జరుపుకుంటుందట. ఇది చుట్టుపక్కల ఉన్న సమాజానికి తెలిసిపోతేనో. ఏం తెలుస్తుంది?
ఏంటా పెళ్లి కాని పిల్ల సీమంతం చేసుకుంటోంది అని. మన పరువంతా మట్టి పాలైపోతోంది. ఇక మిగతా వాళ్ళంతా ఏం చేస్తారో అది వేరే సంగతి.